హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో 3వ పాఠం మంచి బాలుల్లో ఉన్న సాధనా పత్రం 7కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. పదజాలం ఆ సెక్షన్ కింది వాక్యాలలో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలా వాక్యాలను మరలా రాయండి. ఉదాహరణకు, జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జవాబు చూడండి, జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. రెండవది, నేను త్రోవలో పామును చూశాను. జవాబు, నేను దారిలో పామును చూశాను. మూడవది చూడండి, పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు. జవాబు, పిల్లలు బడికి, వడి అంటే వేగంగా వెళ్తున్నారు. నాలుగవది, పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. మనుగడ అంటే జీవితం. జవాబు, పక్షుల జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఆ సెక్షన్ కింది పదాలు చదవండి. అలాంటి పదాలు మరికొన్నిటిని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణకు, గణగణ, చకచక, మిలమిల, గడగడ, గలగల. చూడండి సొంత వాక్యాలు. గంటలు గణగణ మ్రోగాయి. ఒకటవది, పిల్లలు చకచగా నడుస్తున్నారు. రెండవది, మిలమిల మెరుపులు మెరుస్తున్నాయి. మూడవది, చలికి ప్రజలు గడగడ వణుకుతున్నారు. నాలుగవది, నదులు గలగల పారుతున్నాయి. ఈ సెక్షన్ కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. మొదటి చూడండి, బట్టలు, నేను పండుగకు కొత్త బట్టలు ధరిస్తాను. రెండవది, సాయం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి. మూడవది, పరుగు, ఈరోజు పాఠశాలలో పరుగు పందెం పెట్టారు. నాలుగవది, భూమి మీద అనేక జీవరాశులు ఉన్నాయి. ఐదవది, చెప్పులు, వాన నీటిలో చెప్పులు తడిసిపోయాయి. సాధనా పత్రం 8 ఆ సెక్షన్ చిత్రాల ఆధారంగా గళ్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. ఫస్ట్ చూడండి, దీపం, తర్వాత పంజరం, తర్వాత జడ, తర్వాత దారం. ఆ సెక్షన్ చిత్రాల ఆధారంగా గళ్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. మొదటి చూడండి, గాలిపటం, పలక, మేక, ఘటం. తర్వాత సెక్షన్ కింది పట్టికలో పాఠంలో పదాలు గుర్తించి రాయండి. మొదటిది చూడండి, మెల్లగా, ముసలమ్మ, వర్షం, అమ్మ, మెరుపులు.